సార్వత్రిక ఎన్నికలకు సైరన్ మోగింది. సార్వత్రిక ఎన్నికలకు సైరన్ మోగింది అని అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగకు ముహూర్తం ఖరారైంది. 7 విడతలుగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేశారు. ఏప్రిల్ 19న మొదటి విడత పోలింగ్ జరుగుతుండగా జూన్ 1న చివరి విడత పోలింగ్ జరగనున్నది. దేశాలలోని విభిన్న పరిస్థితులు, సంస్కృతుల నేపథ్యంలో ఇంత సుదీర్ఘ కాలాన్ని ఎంపిక చేసినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. మొత్తానికైతే లోక్సభ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి. ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశాలలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో 19న, ఆంధ్రప్రదేశ్లో 13వ తేదీన ఒక విడత పోలింగ్. ఒడిశాలో 4 దశల్లో పోలింగ్. లోక్సభ ఎన్నికల తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. వివిధ రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు. 12 రాష్ట్రాల్లో మహిళా ఓటర్లే అధికం. ప్రతి 1000 మంది పురుషులకు 948 మంది మహిళలు ఉన్నారు. షెడ్యూల్ విడుదల చేసిన సిఈసి అంటే మొత్తానికైతే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకైతే సైరన్ మోగింది. మరి 7 విడతలుగా జరగనున్న ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదల అంటే తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ 18వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 25వ తేదీ. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26 తారీఖు చేస్తారు. నామినేషన్ల విత్డ్రా ఏప్రిల్ 29 నాడు. మరి పోలింగ్ తేదీ మే 13. తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తే పోలింగ్ తేదీ వచ్చేసి మే 13. ఓట్ల లెక్కింపు, ఫలితాలు జూన్ 4వ తారీఖున జరుగుతాయి. పార్లమెంట్ ఎన్నికలతో పాటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక కూడా ఉంటుంది. మొన్న చనిపోయిన అమ్మాయికి సంబంధించిన విషయంలో ఎమ్మెల్యే పార్లమెంట్ ఎన్నికలతో పాటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అంటే యాక్సిడెంట్లో చనిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దానికి ఉప ఎన్నిక కూడా మరి ఈ ఎంపీ ఎలక్షన్తోనే ఉంటాయి అని చెప్పేసి క్లియర్గా మే 13వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్. జూన్ 4వ తేదీన రిజల్ట్స్. దాదాపు 21 రోజుల పాటు 21 రోజుల గ్యాప్ తర్వాత జూన్ 4వ తేదీన రిజల్ట్స్ ఉంటాయి. మరి మే 13 వరకు మే 13 అంటే దాదాపు 2 నెలల సమయం. ఈ 2 నెలల సమయము దేశవ్యాప్తంగా బీజేపీ ఏ రకంగా ప్రచారం చేస్తుంది, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఏ స్టంట్లు జరగబోతున్నాయి, ఏం జరగబోతుంది. ఈ రాష్ట్రంలో మొన్ననే రజాకార్ లాంటి సినిమాలు విడుదల చేసుకొని మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే అర్థమయ్యేది అని అంటే హైదరాబాదు దేశానికి గుండెకాయ కాబట్టి ఈ హైదరాబాదులో ఏదో ఒక రకమైనటువంటి మత చిచ్చుని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా దేశవ్యాప్తంగా మత చిచ్చు అనేది లేస్తుంది. కాబట్టి మరి ఈ ఎన్నికలకు ముందు దేశంలో ఏ రకమైనటువంటి మత చిచ్చు పెట్టబోతున్నారు, ఈ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. మరి ఈ లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయడం, మళ్ళీ వాళ్ళ భర్తకి కూడా ఈరోజు అంటే నోటీసులు జారీ చేయడం, ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, మొత్తం రాజకీయాలంతా మీరందరూ గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. గమనించడమే కాకుండా పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అర్థం చేసుకొని రానున్న రోజుల్లో ఏ పార్టీకి ఓటు వేయాలని కూడా మీరే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.